పెనిట్రేషన్ అంటారు. అంటే పెనిస్ వెజ్ అయినప్పుడే దానికి హీనియస్ క్రైమ్ కిందకి వస్తుంది, సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగినట్టు ఉంటుంది. సో అవన్నీ మీరు కంప్లైంట్లో రాయలేదు. అండ్ 8వ తారీఖు నాడు జరిగిన ఎఫ్ఐఆర్లో కూడా ఈ సెక్షన్స్ పెట్టలేదు. మ్యాక్సిమం ఉన్నాయి ఏంటంటే ఆమెని ఫ్రెండ్షిప్ చేశారు, కలిసి తిరిగారు, తర్వాత విడిపోయారు. కాబట్టి సరే వాళ్ళేమో పెళ్లి చేసుకోమంటున్నారు, వీళ్ళేమో చేసుకోని అంటున్నారు. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈ చట్టాలు అప్లికబుల్ కావు. ఎట్ ద మ్యాక్సిమం ఉంటే చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు అని వాళ్ళ ఎస్ నిరంజన్ రెడ్డి గారే చెప్పారు. వాళ్ళ సీనియర్ అడ్వకేట్ హూ ఈజ్ అపియరింగ్ ఫర్ దట్ పిటిషనర్ బండి భగీరథ్ వాళ్ళ అతనే ఏమన్నా అంటే ఇవన్నీ కాదండి, మీరు కావాలంటే చీటింగ్ కేసు పెట్టుకోండి, ఆమెని చీట్ చేశాడు, పెళ్లి చేసుకుంటాను లేదా ఫ్రెండ్షిప్ చేస్తాను అని చెప్పి ఇక్కడ పలానా దగ్గర తిరిగిన ఇవన్నీ మేము ఇప్పుడు డినై చేయట్లేదు, అది అన్ని ట్రయల్కి వస్తాయి. బట్ వీళ్ళు చెప్పినది అయితే ఈ దాంట్లో చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు, కానీ నాట్ ఈ చట్టం కిందికి రాదు ఈ అని. రెండోది ఏంటి అంటే 3 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్ 3 సంవత్సరాలే ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం ఉండొద్దు, నాన్ బెయిలబుల్ అంటారు. కానీ వీళ్ళు ఏం చేశారు, తెలంగాణ ప్రభుత్వము 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాక 9వ నాడు ఆ విక్టిమ్ ఎవరైతే ఆ మహిళ చైల్డ్ ఉన్నారో బాలిక, ఆమెది సెక్షన్ అది మ్యాజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేశారు స్టేట్మెంట్. అది దట్ హ్యాస్ టు బి ద లేటెస్ట్ వన్. ఇక అది కంప్లైంట్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్లస్ మైనర్ బాలిక తరఫున అపేర్ అయిన వాళ్ళ కుటుంబం తరఫున అపేర్ అయిన కౌన్సిల్ కూడా ఆ స్టేట్మెంట్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు ఒక సీల్డ్ కవర్లో. అందులో ఎందుకు సెక్షన్స్ మార్చాము అంటే బికాజ్ దేర్ ఈజ్ ఎ సెక్స్ హ్యాపెండ్ అండ్ హీనియస్ క్రైమ్ జరిగింది. ఆయన కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు, ఇంకా నేను చెప్పదలుచుకోలేదు మన ప్రేక్షకులు బాగుండదని. నేను కోర్టులో కూడా అది వాళ్ళు మాట్లాడారు, ఎందుకంటే అది కోర్టు ఫోరం కాబట్టి. బాధితురాలే ఆ 161 స్టేట్మెంటు మ్యాజిస్ట్రేట్ ముందర ఇచ్చిన దాన్ని పరిగణలో తీసుకొని హీనియస్ క్రైమ్ జరిగింది అని నిర్ధారణకు వచ్చేసింది జడ్జి గారు. ప్రశ్న ఏంటంటే సార్, ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ అంశం తెరపైకి అప్పుడు కంప్లైంట్ ఇవ్వనప్పుడు సెకండ్ టైము మళ్ళీ ఎందుకు ఇవన్నీ సెక్షన్స్ యాడ్ చేశారన్న దానికి ఏం ఆన్సర్ వచ్చింది? ఇప్పుడు అదే వాళ్ళు కూడా ప్రశ్నించారు, ఏది బండి భగీరథ్ గారి కౌన్సిల్స్ కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు కంప్లైంట్ తీసుకున్నప్పుడు అందులో వాడిన పదజాలము, ఆ లాంగ్వేజు, డ్రాఫ్టింగు అదంతా కూడా వీళ్ళు కామన్ మ్యాన్ రాసే కంప్లైంట్ మాదిరిగా లేదు. ఆ బాలిక వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ లీగల్ ఎక్స్పర్ట్స్ని కలిసి ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చారు ఇన్ఫర్మేషన్, అంటే ఏ విధంగా డ్రాఫ్ట్ చేయాలి. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని చేశారు. కానీ 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయినాక ఎక్కడ వీళ్ళు బండి భగీరథ్ గారి ఫాదరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు మాతోటి చర్చలు జరపలేదు. ఏది వాళ్ళ డిమాండ్ ఏదో 5 కోట్లు హనీ ట్రాప్ ఏదో అంటున్నారు కదా, అంటే ఈ కేసు ఆ కేసుకి లింక్ చేసి చెప్తున్నారు, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి ఈ లెసర్ సెక్షన్స్ పెడితే ఈ ఎవరైతే బండి భగీరథ్ వాళ్ళ ఫాదరు వాళ్ళు బెండ్ కాలేదు, చర్చకు రాలేదు. కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ పోలీసు వాళ్ళు, అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కుమ్మక్కయి ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బికాజ్ ఈజ్ హై ప్రొఫైల్ పర్సను, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ రైవల్రీ నుంచి వచ్చిన ఒక మాజీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు ప్లస్ కేంద్ర మంత్రి, కాబట్టి అక్కడ పొలిటికల్ రైవల్రీ తోటి ఏమన్నా మార్చారా సెక్షన్స్ అని వాళ్ళు ఒక ప్రశ్న సంధించారు. అయితే వీళ్ళ తరపు న్యాయవాది ఏం చెప్పారు అంటే, ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్పారంటే, లేదండి మేము వాళ్ళు ఇచ్చిన అది ఇన్వెస్టిగేషను అది కంప్లైంట్ని మేము ఎఫ్ఐఆర్ చేశాము. ఎఫ్ఐఆర్ అంటే ఏంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఓన్లీ. దాని తర్వాత ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్లో వచ్చే సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని ఇంకా వేరే ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని సెక్షన్స్ మార్చుతాము.
అది కామన్. అది ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా ఎన్నో కేసుల్లో మారుతుంటాయి. కొన్నిసార్లు సెక్షన్స్ డ్రాప్ చేస్తారు, కొన్ని సెక్షన్స్ మారుస్తారు. ఈవెన్ ఛార్జ్ షీట్ వేసినాక కూడా మళ్ళీ కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ ఆన్ అవుతుంటాయి, కొన్ని డ్రాప్ అవుతుంటాయి. ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్, ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ ఇవన్నీ అట్లా జరుగుతుంటాయి. సో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయటం ఇవన్నీ. సో ఇది ఒక న్యాయ ప్రక్రియ. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఒకటి, మళ్ళీ న్యాయంలో ట్రయల్ జరిగేటప్పుడు కూడా ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇక్కడ ఉన్నది మనం హైకోర్టులో ఉన్నది, నిన్న విచారణ జరిగింది, అదొక ట్రయల్ కాదు, ఓన్లీ ముందస్తు బెయిలు. ముందస్తు బెయిల్కి కూడా టైం పడుతుంది వాదనలు వినిపించడానికి. కాబట్టి మాకు నాట్ టు అరెస్టు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కి మేము పోతే అరెస్ట్ చేస్తామనే భయం ఉంది. కాబట్టి మా వాడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ దగ్గరికి పోవట్లేదు. మేమేం ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కోఆపరేట్ చేయాలనుకుంటున్నాము. నాట్ టు అరెస్ట్ అంటే మా వాడు పోయి హీ విల్ కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అనే ఈ మీనింగ్ వచ్చేటట్టు వాదనలు వినిపించారు. సో బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే సెక్షన్స్ మార్చటం అనేది దట్ ఈస్ ద ప్రొరగేటివ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. అది ముందు రోజు ఏ సెక్షన్స్ ఉన్నాయో దాన్నే జీవితక మొత్తం కేసులో ఉండాలని కాదు. ఆయనకి మళ్ళీ వెన్ దే హ్యావ్ మెట్ ద అక్యూజ్డ్ డైరెక్ట్లీ, అక్యూజ్డ్ ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆమె కొన్ని రివీలింగ్ ఫ్యాక్ట్స్ చెప్పింది. కొన్నిసార్లు కుటుంబ సభ్యులకు చెప్పలేని ఫ్యాక్ట్స్ కూడా బయట వాళ్ళకి, ఎస్పెషల్లీ ప్రభుత్వ ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లకు, లేకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మహిళ ట్రోమాలో ఉంది, భయభ్రాంతులకు ఉంది. కాబట్టి కొన్ని పదాలు వాడలేము మన కుటుంబ సభ్యులతోటి, కాబట్టి ఆ సంఘటనలు చెప్పలేము. కాబట్టి ఇక్కడ భరోసా టీం అని ఒక మహిళలకు బాగా ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి దానిలలో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అసలు ఏం జరిగింది ఏంటిది అని అడిగితే అప్పుడు ఆమె బ్రేక్ డౌన్ అయ్యి వాస్తవాల్ని క్లియర్గా చెప్పింది. అంటే తల్లికి చెప్పలేని వాస్తవాలు, కుటుంబ సభ్యులకు చెప్పలేని వాస్తవాలు కూడా ఈ భరోసా టీంకు చెప్తే, భరోసా టీం వాళ్ళు ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి చెప్తే, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మళ్ళీ ఆ బాలికని అడిగితే ఇవన్నీ రికార్డింగ్ అయినాయి. దే ఆర్ ఆల్ ఎవిడెన్స్ స్టేట్మెంట్ ప్రకారం అవే హైకోర్టుకు సమర్పించాలి సీల్డ్ కవర్. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ 8th ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్సే కాదు, 9th నాడు మార్చిన సెక్షన్స్ ప్లస్ ఆమె ఎందుకు మార్చారు అని చెప్పడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరైనా, ఈ పోలీసు విభాగం దగ్గరైనా, ఇప్పుడు హైకోర్టులో కూడా ఆ స్టేట్మెంటు సీల్డ్ కవర్లో ఉంది. అంటే సీల్డ్ కవర్ ఓపెన్ చేసి చదివారు. అంటే చదవటంలో ఇక్కడ కొంచెం సున్నితమైన విషయం కాబట్టి ఒక 4 లైన్స్ చదవద్దని వీళ్ళే చెప్పారు. ఏది వాళ్ళ కుటుంబం బాధితురాలు కుటుంబం తరఫున అపీర్ అయిన అడ్వకేటే చెప్పాడు. ఈ పేరా నెంబర్ సో అండ్ సోలో ఈ లాస్ట్ 4 లైన్స్ మీరు చదివి అర్థం చేసుకోండి, డోంట్ రీడ్ ఇట్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ అని చెప్పాడు. అది ఈ 1:1 స్టేట్మెంటు ఇప్పుడు ఈ భగీరథ్ అడ్వకేట్స్కి ఇవ్వరు. అది దట్ ఈస్ ద లా, పొజిషన్ ఆఫ్ లా. అండ్ నిన్న నిరంజన్ రెడ్డి గారు బీయింగ్ ఎ సీనియర్ అడ్వకేట్, అంటే సీనియర్ అడ్వకేట్ అంటే ఓన్లీ వాళ్ళ క్లయింట్ తరపున వాదించడం కాదు, ఆయనకు ఆ ట్యాగ్ ఎందుకు వచ్చింది, ఆల్ ఆర్ అడ్వకేట్స్. సీనియర్ అడ్వకేట్ అంటే ఆయన హీఈస్ అసిస్టింగ్ ద జడ్జ్, వాళ్ళకు ఆ ప్రివిలేజ్ ఉంది. కాబట్టి హీ హ్యాస్ టు బ్యాలెన్స్ ద జస్టిస్, అంటే అన్ని తరపుల బ్యాలెన్స్ చేస్తూ అతను ఒక పెద్దరికంగా చెప్పాలి. కాబట్టి ఆయన కూడా చెప్పిండు, ఎస్ మేము నిన్న అడిగినట్టు ఆ ఓల్డ్ ఏదో వెహికల్ కేసులో ఉన్నది మేము అడుగుతలేము. రెండోది మైనర్ అని ఒప్పుకుంటున్నాము. మూడోది ఈ సీల్డ్ కవర్లో ఉన్నది మాకు ఇవ్వలేదు అని మేము అంటలేము, ఎందుకంటే మాకు ఇవ్వద్దు కూడా, చట్ట ప్రకారం మాకు ఇవ్వద్దు.